ఎవరో కావాలని చేసుంటారమ్మా. కార్తీక్కి అలాంటి పరిచయాలేం లేవమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇది బావకొచ్చిన గిఫ్టే, మహాలక్ష్మి పంపించిన గిఫ్టే. అవును, ఇది అనకాపల్లి కనక మహాలక్ష్మి పంపించిన గిఫ్టే. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ కోసం అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. కానీ నా తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం బిడ్డ ప్రాణాల్నే బలిచ్చేంత గొప్పవాళ్ళు. నువ్వు చచ్చినా జనాల గుండెల్లో బ్రతికేలా చేస్తాం, సరేనా? మీరు మనుషులా? కాదు, మనుషుల రూపంలో ఉన్న మృగాలు. మీరు మాత్రం బాగుంటే చాలనుకునే స్వార్థపరులు. మీ అందర్నీ ఆ దేవుడు విడిచిపెట్టడు. మీ అందరికీ తగిన శిక్ష వేస్తాడు. పెళ్ళయ్యేంత వరకు పెట్టింది తిని నోరు మూసుకొని పడి ఉండు. జగదీశ్వరి మొహం మీదే ఉమ్మేస్తావే నిన్ను. దాని సంగతి నాకు వదిలే. రావే రావే.
ఎందుకమ్మా ఈ పనులు? నేను చేసుకుంటానుగా. చేస్తే తప్పేం లేదు. నా ఇంట్లో నువ్వు జీతం తీసుకునే పని మనిషివి, ఇది జీతం లేని పని మనిషి. కోడల్ని పట్టుకుని అంత మాట అన్నారేంటమ్మా? దాని మీద జాలితో నువ్వు హద్దులు దాటకుండా నీ పని నువ్వు చూసుకో. స్నేహ, ఇంట్లో పనిచేసే వాళ్లకుండేంత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? అమ్మా, ఏంటే ఇది? ఎందుకే నీకింత అవమానం? నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉండడం వేరు, బాగుండడం వేరు. ఉషా, కూతురు మీద అంత బెంగున్నదానివి నా ఇంట్లో ఎందుకు ఉంచడం? నీ ఇంటికి తీసుకుపోవచ్చుగా. స్నేహ, ఇది కరెక్ట్ కాదు. నీ పగ, పంతం, ద్వేషం ఏది కరెక్ట్ కాదు. మీరెన్నైనా మాట్లాడతారండి, ఎందుకంటే బాధ మీది కాదు కదా. ఇంకెన్ని రోజులు బాధ బాధ అంటే మమ్మల్ని అందరినీ బాధ పెడతావు? నీ పగ చల్లారదా? నా భర్త చితి ఇంకా మండుతోనే కనిపిస్తుంది. ఆ చితి మంటల్ని నా గుండె మోస్తున్నట్టుగానే ఉంది. ఆ మంటలు ఎలా చల్లారుతాయనుకుంటున్నారు? తీయని మీ ఓదార్పుతో చల్లారిపోతాయనుకుంటున్నారా? ఛీ! మనిషి అన్నాక ఏదో ఒక సమయంలో నిజం తెలుసుకుని పశ్చాత్తాపడతారు. నువ్వు మాత్రం చనిపోయే చివరి క్షణంలో కూడా మారేటట్టు కనిపించడం లేదు. అమ్మా, ఏంటో మాటలు? నీ అత్తలో ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నా కూతుర్ని బాధ పెడుతుంటే నేనెలా తట్టుకుంటాను? నా అన్నయ్య చనిపోవడానికి మేమా కారణం? ముమ్మాటికి మీరే కారణం. కారణం కాదు, మీరే హంతకులు. నా భర్తను చంపిన హంతకులు మీరే. విడిచిపెట్టను, ఎవ్వరిని విడిచిపెట్టను. మీ అందరి నాశనం కళ్ళారా చూసేదాకా విడిచిపెట్టను. విడిచిపెట్టకపోతే నీ పంతాన్ని గట్టిగా పట్టుకుని వేళ్లాడు. ఎలా తగలబడతావో అలా తగలబడు. నేను మాత్రం నీ కక్ష సాధింపులకి నా కూతుర్ని బలి కానివ్వను. నా కూతుర్ని వెంటనే తీసుకెళ్లిపోతాను. ఉషా, మా మీద పగతో ఈవిడ గారు ఏదో ఒక రోజు నిన్ను పొట్టను పెట్టుకుంటుంది. నువ్విక్కడ ఉండొద్దు. ఈ నరకంలో ఉండాల్సిన కర్మ నీకు లేదు. పద, వెళ్ళిపోదాం. ఎక్కడికి? మనింటికి. చెయ్యొద్దులమ్మా. ఉషా, నీకే చెప్తున్నాను, చెయ్యొద్దులు. నీ కూతురు షికారికి రాలేదమ్మా, కాపురానికి వచ్చింది. చావైనా బతుకైనా ఈ ఇంట్లోనే అని చెప్పొచ్చాను. తీసుకెళ్ళిపోతానంటావేంటి? తల్లిగా నా క్షేమం గురించి నువ్వు ఆలోచించడం తప్పు కాదు. ఆర్డర్స్ వేసి తీసుకెళ్లాలని మాత్రం చూడొద్దు. ఒసే పిచ్చిదానా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అమ్మా, నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే నా శవాన్ని తీసుకెళ్లగలవు. ఉషా, అవును. నీ మీద, నీ కుటుంబం మీద నా కూతురన్న ఆశలు పెట్టుకుందో నీకింకా అర్థం కావట్లేదు. దాని ప్రాణాలే వదిలేయడానికి సిద్ధపడింది. ఎంతకంటే నీకు ఇంకేం కావాలి? స్నేహ, కాసేపు నీ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించు. నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. పెంచుకుంటూ పోతే దూరం ఎంతవరకైనా తీసుకెళ్తుంది. మీ ఉపన్యాసం వినే తీరిక నాకు లేదు. మర్యాదగా బయటకు వెళ్ళండి.
ఇదిక మారదు. నాన్న అమ్మని తీసుకెళ్ళండి. ఉషా, అది నిన్ను చంపేసినట్టు కలొచ్చిందే. కల కాకుండా నిజమైనా అది నాకు సంతోషమేనమ్మా. తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకో. నా బిడ్డకు దూరంగా ఉండలేకే ఒక తల్లిగా నేను వేదన అనుభవించే ఇక్కడికొచ్చేసానమ్మా. నా బిడ్డకు దూరంగా ఉండి పడే బాధ కంటే ఈ బాధ నాకు పెద్దదిగా అనిపించడం లేదమ్మా. నాకేదైనా కష్టం వస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను. దయచేసి అప్పటి వరకు రావద్దమ్మా. రేఖ, పద. ప్రతి క్షణం దాన్ని మనం కనిపెడుతూనే ఉండాలి. అది గనక మిస్ అయిందంటే మన తలరాతలు మారిపోతాయి, మన బ్రతుకులు తల్లక్రిందులైపోతాయి. వలలో పడ్డ చేపపిల్ల, మన చేతికి చిక్కిన ఆడపిల్ల ఎలా తప్పించుకుంటాయి జగదీశ్వరి? ఇదిగో సెల్ మోగింది. హలో, ఏంటి బావగారు విశేషాలు? ఏమున్నాయి? మీరు కొట్టిన బెల్ట్ దెబ్బలకి ఏడుస్తూ కూర్చుంది పాపం. దెబ్బ పడితే దెయ్యం కూడా జడుస్తుందంటారు కదా, అందుకే 4 పీకా. అవునవును, మాట వినకపోయినప్పుడు మంత్రదండ ఉపయోగించక తప్పదు. జగదీశ్వర్కి ఫోన్ ఇమ్మని చెప్పండి. బావా, ఒకసారి చెల్లెమ్మకు ఫోన్ ఇవ్వు. మీ చెల్లెమ్మ మా చెల్లెమ్మతో మాట్లాడుతుందంట. అలాగే, నీతో మాట్లాడతారట. చెప్పొదినా, ఎంతో కష్టపడి దాన్ని పట్టుకున్నారు. దాని తలరాత మీద మనందరి జాతకాలు ఆధారపడున్నాయి. పిల్లినే కదా బంధించాం, పడుంటుందిలే అని తేలిగ్గా తీసుకోకండి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం. అంత అజాగ్రత్తగా ఉండవలే వదినా. అయినా నా ఇంటి చుట్టూ మన మనుషులు కాపలాగా ఉన్నారు. మన కళ్ళు గప్పి వెళ్ళినా వాళ్ళ కళ్ళు గప్పి వెళ్ళలేదు. మీరేమీ టెన్షన్ పడకండి. వ్యాపారంలో ₹1,00,00,000 నష్టం వస్తే దాన్ని ఎలాగోలా కవర్ చేసుకుంటాం. జీవితంలో కష్టం వస్తే ఎలాగోలా భరిస్తాం. జాతకంలోనూ తలరాతలోనూ తేడాలొస్తే ఏం చేయలేం. అందుకే అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. తప్పకుండా వదినా. ఉంటాను మరి. అలాగే. దానిని మన ఇంటికే తెచ్చుకుంటే ఎందుకురా? అదిప్పుడు మన పాలిట అమూల్యమైన వరం. ఆ వరాన్ని మిస్ చేసుకుంటే నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది. అందుకే దాన్ని తీసుకొచ్చి పెళ్లి వరకు మన దగ్గరే బంధించి ఉంచుకుంటే మంచిదనిపిస్తుంది. దాందేముంది, పరిస్థితులను బట్టి వెళ్ళి తెచ్చుకుందాం.
ఏం చేస్తున్నావు బంగారం? ఎందుకు ఏడుస్తున్నావే? ఆ? నువ్వు బుద్ధిగా మా మాట వింటే కొడతావా చెప్పు? సర్లే, అన్నం తినలేదు కదా, కనీసం ఈ పాలైనా తాగు. ఎంత పొగరే నీకు! నిన్ను! ఏయ్! నువ్వు ఏడ్చినా ఎదురు తిరిగినా ఏం చేసినా నిన్నిక్కడి నుంచి వదిలే సమస్య లేదు. నీ అరుపులు ఎవరికి వినిపించవు కూడా. అందుకే మా చేతిలో దెబ్బలు తినకుండా బుద్ధిగా పడుండు. మీరసలు మనుషులేనా? మీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బలి చేస్తారా? ఒకరు బ్రతకాలంటే ఇంకొకరు చావాలని చెప్పాను కదే. మీరే చావండి, ఎదుటి వాళ్ళు హాయిగా బతుకుతారు. నువ్వు ఎవరింట్లో ఉన్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. మగ మృగాలు ఆడ రాక్షసులుండే ఇంట్లో ఉన్నానని తెలిసే మాట్లాడుతున్నాను. ఏయ్! ఎటు పోతున్నారు కదా, వీళ్ళకి భయపడ్డావెందుకని తెగించి మాట్లాడుతున్నావా? నిన్ను చంపి నీ శవానికైనా తాళి కట్టిస్తాం గాని నీ మీద జాలి చూపించేదే లేదు. చావు తప్పదని తెలిసిన తరువాత మేకైనా మనిషైనా మాకెందుకు ఇలాంటి రాత రాసావు దేవుడా అని ఏడవడమే తప్ప మరో దారి ఉండదు. ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా పడుండు. ఏయ్ లత! అమ్మగారు. దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే అమ్మగారు. ఏయ్! వీళ్ళ చేతుల్లో చావడం కన్నా ఎలాగైనా తప్పించుకోవడం మంచిది.